హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ వచ్చి చెప్పేసేయండి. కొంచెం గొంతు అయితే క్లారిటీ ఉండదండి. గొంతు పోయింది. అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాను నేనైతే. అక్కడ వాటర్ పడలేదనుకుంటా. ఇక్కడైతే ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లండి. అసలు స్పెషల్ ఏంటిదంటే యాక్చువల్‌గా అక్క వాళ్ళ ఊర్లో అయితే శివలాల్ మహారాజ్‌ది మా గిరిజనుల దేవుడన్నమాట. శివలాల్ మహారాజ్ మేరమ్మ యాడి అని విగ్రహాలు కట్టారు వాళ్ళు. ఆ తండలో విగ్రహాలు కడితే బోనాలు సమర్పించాలంటే కొత్తగా కట్టారన్నమాట. ఇగ అందరిని ఇన్వైట్ చేశారన్నమాట. నేనైతే వెళ్ళాను. మా వారైతే రాలేదు. మా వారికి కుదరలేదండి. నేనును మా చిన్నోడొచ్చాము. ఇక మా పెద్ద బాబైతే స్కూల్లోనే ఉన్నాడన్నమాట. వీడైతే బుడ్డోడు. ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. వాడు లోపలున్నోడు అక్క వాళ్ళ చిన్న కొడుకన్నమాట. మా సన్నిగాడు. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మొత్తము బోనాల స్పెషలే ఉంటది. మా వోళ్ళు ఎట్లా జరుపుకుంటారనేది. ఈ వీడియోలో అయితే కొన్ని ఒరిజినల్ ఆడియోస్ అయితే వచ్చేస్తాయండి. ఆల్మోస్ట్ అవే ఉంటాయి. భయపడకండి, ముందుగానే చెప్పేస్తున్నా. ఆల్మోస్ట్ ఈ వీడియో సగం డాన్స్‌లతో, సగం ఒరిజినల్ ఆడియోస్‌తోనే ఉంటదండి. మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మరి వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం.
హాయ్ 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 చెప్పండి హాయ్ చెప్పంట హాయ్ అంటే చెప్పు. కోడి ఎందుకు కరిచింది? నువ్వు కోడితోడు భయపడ్డావా? నువ్వు చిన్న పిల్లలు గీచినావా? నువ్వు గీచినావా అమ్మా? నువ్వు గీచినావా? వాళ్ళు నిన్ను గీచిర్రా? వాళ్ళే గీచిర్రు నీకు అంతే. చెప్పమ్ము నిజం చెప్పు. వాళ్ళే గీచిర్రు కదమ్మా. నువ్వే గీచినావా? నువ్వు గిచ్చలే, వాళ్ళే గీచిర్రు. లేదు నువ్వే. హాయ్ చెప్పవా? హాయ్ క్యూట్ సిస్. ఇదేంటి ఇన్స్టాగ్రామా? కాదు, యూట్యూబ్. యూట్యూబ్ మాకంటే మీకు ఇన్స్టాగ్రామ్ పిచ్చి పట్టింది. ఫ్రెండ్స్ మా చెల్లిని బాగా సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు చెప్పు. చేయండి అశ్విని వరల్డ్. లైక్ చేయండి. అశ్విని క్యూట్ వరల్డ్. అసలు షేమ్ ఏంటిదంటే ఛానల్ పేరు ఎవరికి రావట్లేదు. నేను కరెక్ట్ చెప్పిన, క్యూట్ ఒకటి మర్చిపోయినా. ఇప్పుడు చెప్పు. హలో ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మా సిస్టర్ది అశ్విని క్యూట్ వరల్డ్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట సింబల్ పక్కనే ఉంటది కదా, దాన్ని ఇలా కొట్టండి, సెట్ అవుతుంది. మా సిస్టర్ మాత్రం బాగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మా ఊర్లో ఏందని చూస్తున్నారా? ఒకసారి సిస్ అంతా చూపించి తర్వాత చెప్పు. అసలు యూట్యూబ్ ఛానల్ కారణం ఆమె తెలుసా మీకు? అసలు మీరు ఎవరు చెప్పలేదు. నిజంగా ఈ టైం కైనా నన్ను గుర్తించిన నిజంగా తనే అసలు నాకు ఫస్ట్ మోటివేషన్. తను హలో ఎక్స్క్యూజ్ మీ, తను నీకైనా లేదది ఆమె చెప్పు. అసలు మీరు అనుకుంటుంది నేను చెప్పాలి. మా చెల్లిని సపోర్ట్ చేసింది నేనేనండి, కాబట్టి మా చెల్లిని ఇది రానియకపోతే మీ సంగతి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను చెప్పాలి. ఛానల్ పేరే తెలియదు ఇంకా. అశ్విని క్యూట్ వరల్స్ అని చెప్పిన. అబ్బా మీరిద్దరు చెప్పరు ఇక ఏమని చెప్పాలి ఇంకా? ఛానల్ పేరు అశ్విని క్యూట్ వరల్డ్. నా ఇజ్జత్ తీస్తుర్రు మీరు. షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని మాత్రం కంపల్సరీ కొట్టండి. మధ్యలో ఎందుకు ఆగుతుంది నీది? స్పీడ్ గా చెప్తుంది. మరి స్పీడ్ గా చెప్పాలి యూట్యూబ్ అంటే. ఏ స్వీటీ పాపా హాయ్ చెప్పు. 3 రోజులు పూజ మీద కూర్చోవడమే మా పని. మనం తింటున్నాం, వాళ్ళు వండి పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళు. మేమే వండట్లే, మనమే వండేస్తున్నాం. నేను చూస్తున్నాలే. నీ కెమెరామ్యానా? నేను అడగలేదే. మరి ఎందుకు నాకు చెప్తున్నావు? నేను 5 days అవుతుంది తాతయ్య. ఇంట్లో వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్. అశ్విని పిన్ని తీయమని పంపించింది. బాగున్నారా? ఒక్క నిమిషం. ఎవరికక్క అది చెప్పు. మరి నాకు నేను చేస్తేనే ఇస్తావా? నేను చెయ్యా. చూసారా అన్యాయము?
నీకే అంట ఆ చీర మా అమ్మమ్మ. ఇక్కడికి వచ్చేసేసి మేము గుడి నుంచి తిరిగి వచ్చేసరికి మా చిన్నమ్మ కూతురు విజయక్క పెద్దక్క వచ్చేసారు. వాళ్ళిద్దరైతే వచ్చేసేసి మా అక్క కోసమను మా అమ్మమ్మ కోసం బట్టలు తీసుకొచ్చారట. ఇక్కడైతే పెట్టేస్తున్నారు, అక్కకి బట్టలు అయితే పెట్టేస్తున్నారు. అమ్మమ్మకు కూడా ఇచ్చేసింది. అటైతే మా అమ్మ నిలబడ్డామే, మా అమ్మ కూర్చున్నామే మా చిన్నమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. పెద్దోళ్ళు కదండి, ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. నేను కూడా ఒక చేయి వేసానన్నమాట. మరి నాకు బట్టలు పెట్టలేదు ఏంటిది అక్క అనంటే, మరి నువ్వేం చేయలేగా, నువ్వు చేసినప్పుడు నీకోసం తీసుకొస్తానంటుంది. ఓకేలే కనీసం ఆశీర్వాదమైనా ఇవ్వు అని ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఇక్కడైతే దీవించేశారు వాళ్ళైతే. వెరీ గుడ్. సబ్స్క్రైబర్ అంట, ఆమె ఫోన్ లో చూద్దాం మనం. కడుపుతో ఉంది ఈమె మాత్రం. ఈమెను డాన్స్ లో నెట్టేస్తారు ఒకటే. ఇక్కడికి వచ్చేసేసి మా అక్క అయితే అమ్మవారి కోసం పసుపు కుంకుమ ఏమేమో తీసుకొచ్చింది, సమర్పించడానికే వెళ్తుంది అన్నమాట. మేము కూడా వెళ్ళాము అక్కతో పాటు. మా పెద్దకి కొంచెం భక్తి ఎక్కువే ఉంటుంది. ఇక్కడైతే మా అక్క ఏమో లోపల పూజ చేస్తుంది, మేమైతే హాయిగా ఇక్కడ సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాము. మనకు పెద్దగా ఓపిక ఉండదు కదా దేవుని దగ్గర నిలబడడానికి. మరి మంచిగా దండం పెట్టుకొని వచ్చేస్తాము బయటికి. అక్క అయితే దాదాపు మా పెద్దక్క అయితే 2-3 గంటలు పడుతుంది పోయి వచ్చేసరికి లోపల. ఏమొద్దు, నేను ఇచ్చుకుంటా. అదే మీరందరూ కనబడరు, ఒక్కదానివే తినేస్తున్నావు. మా సిస్టర్ యూట్యూబ్ లో బాగా కష్టపడుతుంది. ఫైనల్లీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడైతే బోనాలు సమర్పించేశారు అందరూ. సమర్పించిన తర్వాత ఇక ఆల్మోస్ట్ ఇక్కడికే వచ్చారు తండ మొత్తం అన్నమాట. వచ్చేసేసి నేను చక్కగా తినేశారు. మేము కూడా వెళ్ళి తినేసాము. ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, కొంచెం కొంచెమే వండుకున్నాం అన్నమాట. అన్నదానం కదా అని ఇక అక్కడే తినేసాము. మంచి మంచి 3-4 రకాలు పెట్టారన్నమాట కర్రీస్. బాగుంది వంట. నేను కొంచెం ఎక్కువనే తినేసాను. ఇక్కడికి వచ్చేసేసి అక్క వాళ్ళైతే అలసిపోయారంట. ఓకేనండి, ఇక్కడ చైర్ ఎక్కాను ఎందుకంటే మా బావ హైట్ ఉన్నాడని నేను కూడా చైర్ ఎక్కేసాను అన్నమాట ఫోటో దిగుదామంటే. చాలా ఫన్నీగా అనిపించింది ఇన్సిడెంట్. ఓకేనండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ అయితే కొట్టండి. మంచి మంచి అప్డేట్స్ వస్తాయి నేను చేసిన ప్రతి వీడియోస్. ఓకే, బాయ్.